డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడైన తర్వాత చాలా దేశాలపైన సుంకాలు విధించిన విషయం మనందరికి తెలిసిందే. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ 2.0 స్టార్ట్ అవటంతోనే నేను ట్యాక్స్లు వేస్తాను, అమెరికా ఫస్ట్, ఎవరైతే అమెరికా వాణిజ్యంతో ఎవరైతే అమెరికాకి మంచి చేయట్లేదో, అమెరికాలో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయట్లేదో, లేదా అమెరికన్ గుడ్స్ మీద ఎక్కువగా పనులు వేస్తున్నారో వాళ్ళని ఇంకా వదిలిపెట్టనని చెప్పి డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ ఇయర్ ప్రతిన పూనారు. ఆ తర్వాత మనకు తెలిసిందే ఆ స్టోరీ. చాలా దేశాలపైన, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, చాలా దేశాలపైన ఆయన విపరీతమైన టారిఫ్ల బాధారు. అయితే అసలు డొనాల్డ్ ట్రంప్కి ఆ పవర్స్ ఉన్నాయా? అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికి అంత పవర్స్ ఇచ్చిందా అనే దాని మీద చాలా సుప్రీంకోర్టులో అమెరికాలో అక్కడ చాలా కేసులు పడ్డాయన్నమాట. ఇప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఆ పవర్స్ లేవని, ఆయన వాటిని అతిక్రమించారని చెప్పి కూడా అమెరికన్ సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్కి ఆగ్రహం వచ్చింది. అసలు నా టారిఫ్ని, అంటే నేను అమెరికా రక్షణ కోసం, అమెరికా ఇంట్రెస్ట్ కోసం వేసిన టారిఫ్నే నువ్వు తప్పుపడతావా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి కోపం వచ్చి మళ్ళీ ఏం చేశాడంటే 10% అడిషనల్ టారిఫ్స్ అని చెప్పేసి ఏ దేశాలపైనైతే ఇప్పటివరకు టారిఫ్స్ వేశాడో వాటితో పాటు ఇప్పుడు 10% అదనపు టారిఫ్లు విధించాడనమాట. దాంతో ప్రపంచం కంగుతుంది. డొనాల్డ్ ట్రంప్ నేను ఎవరిని ఖాతరు చేయను, అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కూడా నేను ఖాతరు చేయను అన్నట్లు ఇండైరెక్ట్గా చెప్పుకొస్తున్నాడు అనమాట. మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ 2.0 అసలు ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనే ఆయన కొన్ని మాటలు స్పష్టంగా చెప్పేశారు. నేను కంప్లీట్గా ట్రాన్సాక్షనల్, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అంటే అమెరికాకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఏ దేశాలైతే అమెరికా పైన ట్యాక్స్లు వేస్తున్నాయో, సుంకాలు వేస్తున్నాయో ఆ దేశాల యొక్క భర్తం పడతానని చెప్పి ఆయన ముందే ప్రతినప్పున్నారనమాట. అదేవిధంగా గత సంవత్సర కాలంగా దేశాలన్నింటినీ లొంగు తీసుకుంటూనే వచ్చారు. చాలా దేశాలు చివరికి తట్టుకోలేక అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ వచ్చాయి. భారతదేశం పైన అయితే రష్యా నుంచి నువ్వు చమురు కొనుక్కుంటావా, ఆపకపోతే నేను ఒప్పుకోనని చెప్పి ఆల్మోస్ట్ 50% పైనే టారిఫ్ వేశారనమాట. కొన్ని వస్తువులకైతే 59% టారిఫ్ వెళ్ళింది భారతదేశానికి సంబంధించి. అయితే భారతదేశం అమెరికాకి ఏదైతే అమ్ముతుందో అది. అయితే రీసెంట్గా ఆ టారిఫ్లు ఇండియాకి సంబంధించి కూడా తగ్గించారు. అయితే అసలు డొనాల్డ్ ట్రంప్ ఇలా అమెరికాకి ఏదైతే ఇంపోర్ట్ అవుతున్నాయో, అది ఇతర దేశాలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వాటిపైన ఇలా మితిమీరిన టారిఫ్స్, అంటే కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా వేయొచ్చా అని చెప్పి కేసులు పడ్డాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ కథనం ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కథనం ప్రకారం అమెరికన్ కాంగ్రెసే ఈ పవర్స్ డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చిందని చెప్తున్నారు. అయితే ట్రంప్ తన కింద ఇచ్చిన పవర్స్ని అతిక్రమించారని, ఆ లైన్ దాటారని చెప్పి అమెరికన్ సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అమెరికన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన వెంటనే డొనాల్డ్ ట్రంప్కి కోపం వచ్చేసిందనమాట. దాంతో ప్రపంచ దేశాలపై మళ్ళీ 10% అదనపు టారిఫ్లు విధించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా, అంటే ఆర్డర్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ సైన్ చేశారనమాట. అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. అమెరికా అధ్యక్షుడు గడువు 4 సంవత్సరాలు. ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా 2 టైమ్స్ కంటే ఎక్కువ చేయకూడదు అనమాట. అంటే నెక్స్ట్ 2.5 years కూడా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారో, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో ఎవరు ఊహించలేరు. కాబట్టి నెక్స్ట్ 2 years కూడా దేశాలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఫ్రమ్ డొనాల్డ్ ట్రంప్ అనమాట. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాల్సిందే. అది తప్పదు. ఏ టైంలో ఆయనకు ఆగ్రహం వస్తుందో, ఏ టైంలో ఆయనకు సంతోషం వస్తుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి దేశాలన్నీ కూడా, మిత్ర దేశాలు, శత్రు దేశాలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా అమెరికాకి శత్రువు అయితే కొంత కష్టం, మిత్రుడు అయితే మరీ కష్టం. ఎందుకంటే అమెరికా ఆ మిత్ర దేశాన్ని ఎప్పుడు దూరం చేసుకుంటుందో, ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి.